మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్స్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి మార్చి 12 ఫ్రెండ్స్, బుధవారం. డ్యూటీకి అయితే పొద్దున అలారం పెట్టుకుని 6ంటికి అయితే బయటకు 6ంటికి లేచి 6:30 బయటకు వచ్చా. ఉన్న సెంటర్లో ఉన్నా, చూశారు కదా ర్యాపిడో బుకింగ్. ఆవిడ అడ్వాన్స్ బుకింగ్ చేసిందంట. ఆ బుకింగ్ క్యాన్సిల్ అయిన తర్వాత నేను రావారపడి అయితే ఖాళీకి వచ్చాను. ఇక్కడికి వచ్చి స్టిల్ ఒక 5 నిమిషాలు అయితే అవుతుంది. ఓలాలో 2 బుకింగ్లు వచ్చినాయి, 2 యాక్సెప్ట్ అవ్వాలా వెళ్ళిపోయినాయి. ర్యాపిడోలో బస్ స్టాండ్కి ఒకటి వచ్చింది, అది యాక్సెప్ట్ అవ్వాలా వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. దేవుడి దయ వల్ల అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని, ప్రయాణాల్లో క్షేమంగా ఉండాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలని, అందరి టార్గెట్లు పూర్తి అవ్వాలని. నేను ఎలాగా టార్గెట్ ఇవ్వలేదు, ఈ రోజన్నా అందరి టార్గెట్లు నా టార్గెట్ కూడా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా. ర్యాపిడోలో అయితే ఫస్ట్ పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1.8 చూపిస్తుంది. ఇదిగో చూడండి, కస్టమర్ ఏదో మెసేజ్ పెట్టారు. "7:30కి పికప్ టైం వేస్ట్ ఓకే అంట." అడ్వాన్స్గా బుక్ చేసుకున్నారన్నమాట కస్టమర్లు. ఇది ఏమన్నా క్యాబ్ అనుకున్నారా ఏంటి? లాగ్ వెళ్ళేది వెయిటింగ్ చేయడానికి అర్థం కాదు ఏంటో ఈ కస్టమర్ అయితే ఫోన్ చేశారన్నమాట, 7:30 కావాలని. మరి వెయిటింగ్ ఛార్జ్ పడిద్ది మేడం, 50 రూపాయలు అవుతుందని చెప్పేసి అన్నాను. అమ్మో, ఇక్కడిక్కడికే 200 అవుతుందా, అయితే వద్దులే క్యాన్సిల్ చేస్తాలే అన్నారు. రామర్పడమంట డ్రాపింగ్ 136 అంత చూపించింది. సరే క్యాన్సిల్ చేయండి మేడం అంటే క్యాన్సిల్ చేశారు. చూడండి, 4 రూపాయలు ఇచ్చాడు ర్యాపిడ్ క్యాన్సిలేషన్ ఛార్జ్. పొద్దున్నే బుకింగ్లు ఇలా ఉన్నాయి. చూడండి, టైము 7:10 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు వాటికి అయితే మనకు బోనీ కూడా కాలేదు. ఓలా, ర్యాపిడో 2 ఆన్ చేశాను. క్యాన్సిలేషన్ ఛార్జ్ వాటికి 4 రూపాయలు ఇచ్చాడు. ఈ 4 రూపాయలు 5 రూపాయలు ఏం వస్తాయి అసలుకి? కనీసం ఒక 20 రూపాయలు క్యాన్సిలేషన్ ఛార్జ్ ఇవ్వచ్చు కదా. టీ కూడా రాట్లా 10 రూపాయలు లేనిది, 4 రూపాయలు ఇచ్చాడు. ఒక్కోసారి అయితే ఇది కూడా ఇవ్వడు అసలుకి. 6 రూపాయలు 4 రూపాయలు, ఇంతకంటే ఎక్కువ ఇవ్వడు. మరి ఎక్కువ ఇస్తే మనం పెద్దవాళ్ళం అయిపోతాం కదా. అది ఫ్రెండ్స్, ఆన్లోనే ఉంచా. చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాం మీకు. కరెన్సీ నగర్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. చూడండి, ఇంకా ఎవరు బయటికి రాలేదట్టుంది. స్టార్ట్ అవ్వడానికి ఇంకొక గంట పట్టిద్ది అనుకుంటా. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు, పక్కన జావ తాగే వాళ్ళు జావ తాగుతూ ఉన్నారు అన్నమాట. మనం వెయిట్ చేసి రైడ్ ఎంత లేదన్నా మినిమం 1 అవర్ అయితే పట్టచ్చు అనుకున్నా ఫ్రెండ్స్. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? నా పొలంలో మొలకలు వచ్చాయి. ర్యాపిడోలో అయితే మనకు బోనీ అయింది ఫ్రెండ్స్. ఇది గాయత్రి నగర్ నుంచి గోడవల్లి సెంటర్ శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ దగ్గరికి, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే పడింది. 12 కిలోమీటర్కి 186 రూపాయలు ఇచ్చాడు. మామూలుగా అయితే 198 రూపాయలు రావాలి, 14 రూపాయలు లెక్కది కిలోమీటర్కి. మన కిలోమీటర్ 13 రూపాయలు లెక్క ఇచ్చాడు. సిటీలో అయితే తెలిసిందేగా, కిలోమీటర్ 13 రూపాయలు, బేస్ ఛార్జీ 25 రూపాయలు ఇస్తున్నాడు. అందుకని మనకు 12 రూపాయలు తక్కువ అయితే వచ్చింది ఈ రైడ్లో. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ ఓణీకి రాయి. మన అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరే కాబట్టి ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఉంటుంది. 4 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఏమన్నా రైడ్స్ ఏమైనా పడతాయేమో, సిటీలో అలా పడలేదు కదా. చలో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం.
ఎగ్జామ్స్ బాగా ఉన్నట్టున్నాయి ఈరోజు. కాలేజీ పిల్లలు కూడా అందరూ బాగా వస్తూ ఉన్నారు ఎగ్జామ్ సెంటర్కి. మరి రైడ్స్ అయితే సిటీలోంచి ఎగ్జామ్ సెంటర్కి అంతా ఎక్కువ బస్సులు అవి ఎక్కేవాళ్ళే వస్తున్నారు. అంటే మ్యాక్సిమం టాటా మ్యాజిక్లు, అప్పి ఆటోలు కానీ ఇలా బుక్ చేసుకొని రావడం తక్కువ. ఇంతకుముందు బుక్ చేసుకొని బాగా వచ్చేవాళ్ళు. ఇంతకుముందు ఎగ్జామ్స్ ఉన్నాయంటే రైడ్స్ తెగబడి ఓలాలో కానీ, ర్యాపిడోలో కానీ, ఊబర్లో కానీ బీభత్సం పడేవి. ఇప్పుడైతే అలాగే లేదు పరిస్థితి, అంతా మారిపోయింది. ఎందుకంటే బుక్ చేసుకుని వెళ్తే 250, 300 అవుతుంది. అదే బస్సుకి వెళ్తే ఏంటంటే అప్ అండ్ డౌన్ మీద 100 రూపాయలు అవుతుంది. అలాగే అంతకంటే ఎక్కువ అవ్వదు. అందుకనే అలా బుక్ చేసుకుని అదే బస్సులో ఎక్కేసి లేకపోతే 10 మంది కలిపి ఒక ఆటో మాట్లాడుకోవడం, పెద్ద ఆటో, లేకపోతే టాటా మ్యాజిక్ మాట్లాడుకోవడం అలాగా చేస్తున్నారు. అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లైట్లు పొద్దున పూట ఉంటాయని అనుకుంటున్నా, చూస్తున్నా అసలుకి ఉన్నాయా లేదన్నది. ఇంతకుముందు అయితే బాగానే ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో విషయం తెలుసా, ఇంతకుముందు ఓలాలో ఆటోకి కూడా ఉండేది పికప్. ఇప్పుడు ఆటోకు లేదు, తీసాడు. ఓన్లీ ర్యాపిడో, ఊబర్ ఆ రెండే. 8:35కి బెంగళూరు అయితే ఉందంట. 10 దాటిన తర్వాత 10కి, 10:20కి, 11కి అయితే ఉన్నాయి ఇంకా ఫ్లైట్స్. చూద్దాం. మనకి ఇక్కడ ఒక పావు గంట 20 నిమిషాలు చూసి గన్నవరం ఊర్లోకి అయితే వెళ్దాం. ఆటోలు తక్కువ ఉంటే కనుక మ్యాప్లో చెక్ చేసుకొని, లేకపోతే వెనక్కి రిటర్న్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. మనం సిటీలోకి వెళ్ళినా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ దగ్గర చూసామనుకో, పడితే మంచి కిరాయిలే పడవచ్చు కదా, ఒకవేళ లాంగ్లే పడచ్చేమో చెప్పలేం కదా. అందుకనైతే వెళ్తున్నాను ఎయిర్పోర్ట్ దగ్గరికి, వేరే ఉద్దేశం అయితే కాదు. సిటీలోకి వెళ్ళాలన్నా నెడమానూరు ఎదికే పడదాకా 4-5 కిలోమీటర్లు ఖాళీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళడానికి కారణం అనమాట. మనకైతే ఇందాక కేసరపల్లి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. కేసరపల్లిలో కాసేపు ఉన్నా ఏం పడలేదు. సరే గన్నవరం ఊర్లోకి వెళ్దాం అని చెప్పేసి, ఫ్లైట్ రావడానికి ఇంకా అరగంట టైం ఉంది చెప్పేసి గన్నవరం ఊర్లోకి వెళ్తుంటే ఓలా వచ్చింది 334 రూపాయలు. ఎంత టచ్ చేసినా కానీ యాక్సెప్ట్ అవ్వలేదు. గన్నవరం ఊర్లోకి వెళ్తే ఆఫ్లైన్ కిరాయి తగిలింది 300 రైల్వే స్టేషన్కి. డ్రాప్ చేశాను. ఆ డ్రాప్ చేసిన తర్వాత చిన్న చిన్న రైడ్స్ అయితే వేసాను ర్యాపిడోలో. ఇదిగోండి 66, 75, ఇంకోటి పొద్దున్నెళ్ళి బోనీ కిరాయి, తర్వాత ఇంకోటి 103. 3 రైడ్లు అయితే వేసాను. ఓలాలో అయితే ఏం పడలేదు అనమాట, మనకి 0. ర్యాపిడోలో 434, 300 ఆఫ్లైన్ 734 అయితే మన ఎర్నింగ్స్ ఇప్పుడు మటుకు. టైం కూడా 11:05 అయితే అయింది. 11:05 అయితే అయింది. ఓలాలో బుకింగ్లు పెద్దవి వస్తున్నాయి కానీ అసలు యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు ఫ్రెండ్స్. అసలుకి తాడేపల్లిలో ఉన్న ప్రజెంట్ ఏదైనా కిరాయి పడితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాను నేను. సాయంత్రం చూస్తాం మళ్ళా. ఓలాలో అయితే మనకి పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. మహానాడు రోడ్ నుంచి 100 రూపాయలు అండి. అది ఇంచిపేట అని వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇన్నాళ్ళు ర్యాపిడో, ఊబర్ మోసం చేస్తున్నాడు అనుకున్నా, ఇప్పుడు ఓలా వాడు కూడా మోసం చేస్తున్నాడు. చూడండి 7.5 కిలోమీటర్ డ్రాపింగ్కి ఎంత ఇచ్చాడు చూడండి, 108 రూపాయలు అంట. మామూలుగా అయితే 130 రూపాయలు, 135 రూపాయలు వస్తుంది. వీడు కూడా మోసం చేస్తున్నాడు మనల్ని. ఈ ముగ్గురు ఒకళ్ళే తోడు దొంగలు, ముగ్గురు మనగాళ్ళు అన్నట్టు ముగ్గురు తోడు దొంగలు అనమాట వీళ్ళు ముగ్గురు. ఓలా, ఊబర్, ర్యాపిడో. ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గర దింపాను ఫ్రెండ్స్. 108 రూపాయలు వచ్చింది 7.5 కిలోమీటర్కి. మామూలుగా అయితే 135 రూపాయలు రావాలి. అది పరిస్థితి. ఇంకా మెల్లగా ఇంటికైతే వెళ్ళిపోతాను. 36 రూపాయలు బుకింగ్ అంటే చూడండి. ఇలా చిన్న చిన్న బుకింగ్లు వస్తూ ఉన్నాయి. ఎండ మటుకు మామూలుగా ఇట్లా సూపర్గా వస్తుంది. ఇంటికైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంకా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 5:33 అయితే అయింది. ర్యాపిడోలో మనకు పికప్ పాయింట్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. ఇది గుణదల 4 రోడ్డు సెంటర్ దాటిన తర్వాత రైలు గేట్ ఉంటుందిగా, దాటిన తర్వాత అక్కడికి కర్మల్ నగర్ అంటారు. 6.300 మీటర్కి 123 అయితే వచ్చింది. కస్టమర్ అయితే ఇప్పుడే డ్రాప్ చేశారు. టైం కూడా 6 అవుతుంది చూడండి. దీనికి ముందు ఓలాలో 200 రూపీస్ బుకింగ్ వచ్చింది కానీ యాక్సెప్ట్ అవ్వలేదు.
సర్లే ఇంకా ఈ బుకింగ్ కూడా ఎత్తకపోతే మనకి ఇంకా ఏ రైడ్స్ రాకపోతే మళ్ళీ ఖాళీగా రావాలి సిటీలో. కానీ ఇది బుకింగ్ ఎత్తుకొని వచ్చానమాట. ఇప్పుడే దింపాను. ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఇదిగోండి. మనం రామారపాడు కరెన్సీ నగర్ రావాలంటే ఇక్కడికి రావాలి. ఇంకా చూసుకుంటా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బుకింగ్ అయితే ఇటు ఏం పడవు, తక్కువ పడేది. కరెన్సీ నగర్ వెళ్ళిపోదాం మెల్లగా. ఎండ అయితే ఈరోజు భయంకరంగా ఉంది, మామూలు లేదు. దోలు తీరిపోయింది అసలుకి. బుకింగ్ వచ్చింది. అయ్యా మిస్ అయిపోయింది చూడండి. బా వెంటనే కొట్టా కానీ అవ్వలేదు. మరీ దారుణంగా అయిపోతుంది బుకింగ్స్. ర్యాపిడో రైడ్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్, పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకి ర్యాపిడో బుకింగ్ ఒకటి అట్నుంచో పడిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి 110 రూపాయలు అయితే వచ్చింది. తర్వాత చుట్టుకుంట దగ్గర నుంచి ఓలా రైడ్ అయితే వచ్చిందనమాట గుంటూరుకి. ఎంత అంటే నావిగేషన్ చూపిస్తాను. ఇదిగోండి 43 కిలోమీటర్కి ఎంత ఇచ్చాడండి అమౌంట్ చూడండి. ఇప్పుడే కస్టమర్ని డ్రాప్ చేశాను. 527 ఇచ్చాడండి. 527 ఇక్కడెక్కడిగా మోగుతుంది. 46 రూపాయలంట బుకింగ్. 527 అమౌంట్ వచ్చింది కదా, క్లోజ్ చేశాను. మీకు 527 అదే అమౌంట్ 527 వచ్చింది కదా. మామూలుగా క్యాల్కులేటర్లో వేద్దాం అసలు 43 కిలోమీటర్కి ఎంత వస్తుందండి అమౌంట్. 14 × 43 ఇవ్వండి. 602 ప్లస్ బేస్ ఛార్జ్ 30, 632 అయితే వస్తుందండి. ఓలా వాడి ఎటు షార్ట్ కట్ అయితే అటు చూపిస్తాడు అనమాట. మామూలుగా అయితే మనకి ఇచ్చింది 527. అంటే 105 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఈ బుకింగ్లో. ఒక 1 అవర్ వెయిట్ చేస్తే వాళ్ళే మళ్ళీ రిటర్న్ వస్తారన్నారండి. కాకపోతే 1000 రూపాయలు ఇస్తున్నారు. నేను ముందు డ్రాపింగ్ అన్నారు ఫస్ట్ 150 ఎక్స్ట్రా అడిగా బిల్లు మీద. వాళ్ళు ఒక 1 అవర్ వెయిట్ చేస్తే 1 అవర్ 1.5 అవర్ రిటర్న్ వస్తా అన్నారండి. సరే నేను 1100 ఇమ్మని చెప్పా. వాళ్ళు అయితే 1000 ఇస్తా అన్నారు. అది అప్ అండ్ డౌన్ కాబట్టి సరే అని ఇప్పుడే దింపానండి. ఇక్కడ ఏమైనా పడితే చిన్న చిన్న కిరాలు తోలుదామని. చూద్దాం ఇక్కడ ఏమైనా చిన్న చిన్న కిరాలు పడితే తోలుదామండి. ఓలాలో అయితే పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ పక్క నుంచే. 85 రూపాయలు 87 రూపాయలు వచ్చింది. వెళ్ళి పిక్ చేసుకుందాం. ఇక్కడ తోలాలంటేనేమో అసలు చిన్న చిన్న రోడ్లు, ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ ట్రాఫిక్ మామూలుగా ఉండదు గుంటూరులో. ఎడ్స్ బయట పట్టిన ఆటోలే. అందులో కొన్ని రోడ్లు బాగో, కొన్ని రోడ్లు బాగుంటాయి. అయినా సరే మనకి ఇలాగా గంటన్నర పట్టింది కాబట్టి వెళ్ళి పిక్ చేసుకొని తోలుదాం. 87 రూపాయలు వచ్చింది. వెళ్ళి పికప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓలా రైడ్ అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. డ్రాప్ చేసా 87 వచ్చింది బిల్లు. ఇది 3.5 కిలోమీటర్ కరెక్ట్గా. గుంటూరులో బుకింగ్లు పడతాయి కానీ విజయవాడలో పడినంత స్పీడ్గా పడవు. కొన్ని ఏరియాల నుంచే పడతాయి. మరి మనకు ఫోన్ వచ్చేంత మటుకు చిన్న చిన్న డ్రాప్స్ అయితే కొడదాము. విజయవాడకి ఏదైనా పెద్ద డ్రాప్ వస్తే కనుక అలా ఫోన్ చేసి చెప్తాము. కానీ చిన్న చిన్నవి వస్తున్నాయి చూడండి. చిన్న చిన్న డ్రాప్స్ వస్తున్నాయి. అయినా సరే తీసుకుందాం. 50 రూపాయల బుకింగ్ ఇది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది. 900 మీటర్కి 50 రూపాయలు ఇచ్చాడు. పికప్ అయితే కిలోమీటర్ ఉంది. ఏదైనా మొత్తం 2 కిలోమీటర్ డ్రాపింగ్ వేసుకోవడం మనం దింపాను. చూద్దాం ఇంకా చిన్న చిన్న బుకింగ్ పడితే కనుక తోలుదాం. వాళ్ళు ఫోన్ చేసేంత మటుకు.